ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం మా డ్రీమ్ అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జాబ్ నోటిఫికేషన్ ని అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ నోటిఫికేషన్ లో టెక్నీషియన్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకునే ముందు మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన తర్వాతనే అప్లై అనేది చేసుకోండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఇలాంటి మరెన్నో మంచి నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉంటారు. హలో అనంత కృషి ఫ్యామిలీ, దిస్ ఇస్ విద్యా శ్రీకాంత్. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ అండ్ లేకపోతే బీఎస్సీలో ఏదన్నా ఒక బేసిక్ స్ట్రీమ్ అనేది మనకు ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, లేదంటే ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ కానీ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా 3 years డిప్లొమా కోర్స్ అనేది ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ పోస్ట్కి అప్లై చేయడానికి. అదే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి అయితే మనకు 10th క్లాస్, ఇంటర్తో పాటు ఐటీఐ చేసి ఉండాలి. ఈ మెడికల్ టెస్ట్లో మనము ఫిజికల్గా ఫిట్గా ఉండాలా అన్ని కోణాల్లో. అండ్ విజన్ అంటే కంటి చూపు కూడా మనకు బాగుండాలా, దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించాలి విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అదే కొంతమందికి రేచీకట్ ఉంటుంది కదా, అలాంటివన్నీ ఉండకూడదు. మనకి కలర్ విజన్ అనేది బాగా కనిపించాలా, బైనాకులర్ విజన్ అనేది మంచిగా ఉండాలా, నైట్ విజన్ కూడా బాగా కనిపించాలా. అండ్ దాంతోపాటు మనకు గ్లాసెస్ ఉన్నా కూడా పర్వాలేదు. గ్లాసెస్ ఉన్నప్పుడు పవర్ ఆఫ్ లెన్స్ వచ్చేసి మనకు 2D కంటే ఎక్కువగా మించకూడదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు గ్లాసెస్ ఉన్నా పర్వాలేదు అండ్ మీ స్టాండర్డ్స్ని బట్టి 2D 4D కంటే ఎక్కువగా మించకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కింద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేసినారు. పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నీషియన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసి మనకు 9144 పోస్టులు ఉన్నాయి. అందులో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి అయితే 1092 ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి అయితే 8052 ఖాళీలు ఉన్నాయి. శాలరీ చూసుకున్నట్లయితే మనకి గ్రేడ్ 1 పోస్ట్కి లెవెల్ 5 శాలరీ ఇస్తారు, 29,200 రూపాయలు. అదే గ్రేడ్ 3 పోస్ట్కి అయితే లెవెల్ 2 శాలరీ ఇస్తారు, 19,900 రూపాయలు. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి సర్టిఫికెట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా, రిజల్ట్స్ కోసం, సర్టిఫికెట్స్ కోసం, వాళ్ళైతే అప్లై చేయడానికి వీలు లేదని క్లారిటీగా ఇచ్చారు. సో అలాంటి వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్పర్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ వాళ్ళకి 6 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 8 years ఇచ్చారు. అదే మనకు పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 15 years ఇచ్చారు. అదే గ్రూప్ సి అండ్ గ్రూప్ డి రైల్వే స్టాఫ్కి అయితే మనకు అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి 40 years, ఓబీసీ వాళ్ళకి 43 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 years. అంటే బేస్డ్ అపాన్ ది కేటగిరీని బట్టి మనకు ఈ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దాన్ని చూసుకొని మనము అప్లై చేసుకోవాలి. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళైతే ఏజ్ లిమిట్ కోసం ఈ టేబులర్ కాలంని ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకు 90 minutesలో 100 questions అనేది అటెంప్ట్ చేయాలి. అండ్ ప్రతి నెగిటివ్ మార్కింగ్కి 1/3 మార్క్స్ అనేది కట్ చేస్తారు. మనం ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే అప్పర్ రిజర్వేషన్ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాలి, ఓబీసీ వాళ్ళైతే 30%, ఎస్సీ వాళ్ళైతే 30%, ఎస్టీ వాళ్ళైతే 25%, అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే 23% వచ్చినా కూడా సరిపోతుంది. అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్లో వచ్చేసి మనకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ నోటిఫికేషన్ అయితే మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ముందు మనకు ఒక ఫోటో అడుగుతుంది కదా, ఆ ఫోటోనైతే మనము క్యాప్ కానీ సన్ గ్లాసెస్ కానీ పెట్టుకొని అప్లోడ్ చేయకూడదు. అలా పెట్టినట్టయితే అది ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. అది బాగా గుర్తుంచుకోండి. అండ్ అలాగే మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అని ఉంటుంది కదా, ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు కొంతమందికి ఇంగ్లీష్ అండ్ హిందీలో రాయాలంటే ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళకైతే తెలుగులో కూడా ఈ ఎగ్జామ్ రాసే అవకాశం మనకు ఆర్ఆర్బీ కల్పిస్తుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి అయితే మనకు టోటల్గా 6 సెక్షన్లు అనేది ఉంటాయి. అందులో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్,
మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇలా ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ అనేది ఉంటుంది అండ్ 100 మార్క్స్ అనేది ఉంటాయి అన్నమాట. అదే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి అయితే మనకు ఓన్లీ 4 సెక్షన్సే ఉంటాయి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇలా ఉంటాయి. 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్ అనేది ఉంటాయి. అండ్ మనకు టైమింగ్ వచ్చేసి 90 మినిట్సే ఉంటాయి. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 30 మినిట్స్ ఎక్స్ట్రా టైం అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అయితే మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్, డిప్లొమో ఇలా మన ఎడ్యుకేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ అన్ని చూస్తారు. అలాగే మన కేటగిరీకి సంబంధించి మన క్యాస్ట్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మనం మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 8th ఆఫ్ ఏప్రిల్ ఇచ్చారు. అంతలోపల అప్లై చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే మనకు 9వ తారీఖు ఏప్రిల్ నుంచి 18వ తారీఖు ఏప్రిల్ వరకు మనకు అవకాశం అనేది ఆర్ఆర్బీ కల్పిస్తుంది. ఆ టైంలోనే మనకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్కి 18 to 36 ఇయర్స్ ఇచ్చారు. సిఎన్ కింద అప్లై చేసే వాళ్ళకి. అదే నార్మల్ కోర్స్కి అయితే 18 to 33 ఇయర్స్ ఇచ్చారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి సిఎన్ కింద అప్లై చేసే వాళ్ళకి 18 to 33 ఇయర్స్ ఇచ్చారు. నార్మల్ కోర్స్ కింద అప్లై చేసే వాళ్ళకైతే 18 to 30 ఇయర్స్ ఇచ్చారు. ఈ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అప్లై చేసుకునే ముందు అందరూ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే జోన్స్. మీకు ఏ ఏరియాలో వ్యాకెన్సీస్ ఉన్నాయో చూసుకొని ఏ జోన్కి అయితే మీరు ఎలిజిబుల్ అనుకుంటారో అందులో మీరు అప్లై చేసుకోండి. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ కింద వస్తుంది. అదొకసారి అబ్జర్వ్ చేసుకొని మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలో చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇప్పటి వరకు అయితే మనము ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాము. అండ్ ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే లింక్ వచ్చేసి నేను కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ కాగానే అప్లై అనే దగ్గర బ్లింక్ అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొత్త వాళ్ళైతే క్రియేట్ అన్ అకౌంట్ అని అడుగుతుంది. ఆల్రెడీ పాత వాళ్ళైతే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంటుంది. సో ఆప్షన్స్ని బట్టి మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోండి. అంతే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.